గాయస్ అండ్ ఇది వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి టైమ్ అండ్ 6:30 అయితే అవుతుంది. ఇప్పుడే లేచి స్నానం చేసి బ్రష్ చేసుకొని అయితే వచ్చాను. అండ్ అక్కడైతే వంటలు అయితే చేస్తున్నారు అవతల కిచెన్లో. అండ్ వాటిని కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితి కంటే కొంచెం లేట్గా రావచ్చు, ఎందుకంటే కంటెంట్ అనేది దొరకట్లేదు అనమాట. అసలు ఏ విధంగా తెచ్చుకోవాలో అర్థం అవ్వట్లేదు నాకైతే. అందుకే అలా లేట్ చేసి అంటే ఎన్నైతే యాక్టివిటీస్ ఉంటాయో అన్నిటిని కలిపి ఒక వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, దిస్ ఈజ్ పూర్ణాల్ గైస్. చూపి మామ్స్, జూమ్ కొడతా చూపి. ముసుగు తీసలేదండి, ఇప్పుడు తీయకూడదు, పూజ అప్పుడు తీస్తారు. పూజ అప్పుడు తీస్తారా? పూలు అలంకరివా? చూస్తారు కదా గ్యాస్ ఇక్కడైతే కుకింగ్ ప్రాసెస్ అయితే నడుస్తున్నది, చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా గ్యాస్, చూస్తున్నారు కదా గాయస్. దిస్ ఇస్ పూర్ణాలు అంటారనమాట. అండ్ దీని రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి. వాట్ మామ్, తీవా రెసిపీ? అండ్ అది తెలియకుండా నాకు ఒకసారి కమెంట్ అయితే ఆఫ్ అయిపోతున్నది. చూస్తున్నారు కదా, సేమ్ గులాబ్ జామ్ లాగానే ఉంది కదమ్మా. బాగుంది, సూపర్ సర్కిల్గా వచ్చినాయి, బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మోదక్ అనమాట. ఇప్పుడే కుక్ అయింది, పొగలు వస్తున్నాయి. టెస్ట్లో కుక్ అనమాట మోదక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనమాట. అండ్ వినాయక చవితి బ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు స్టార్ట్ చేసిన ఈ బ్లాగ్ మళ్ళీ ఆల్మోస్ట్ అయిపోయి, అంటే నిమజ్జనం సమయంలో అంటే దగ్గరకు వచ్చేస్తుంది నిమజ్జనం రోజులు కూడా. ఈరోజు వచ్చేసి కుంకుమ పూజ అనమాట. చాలా డిలే అయిపోయింది అప్లోడింగ్. అండ్ నా గ్యాలరీలోనే ఉంటే దీనికి కంటిన్యూషన్ చేద్దామని చెప్పేసి కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వినాయక చవితి కుంకుమ పూజ వీడియో అనమాట. అండ్ వెళ్ళాలి. అండ్ మా గల్లీలో ఉన్న వినాయకుడు కుంకుమ పూజ కాదు, మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిన కుంకుమ పూజ అనమాట వినాయకుడిది. అక్కడ మా తాతయ్య వాళ్ళ ఇంటి కిందనే ఉంటుంది. పిల్లలు అంతా కలిసి పెట్టారు. లాస్ట్ టైం 2 feet గణేష్ తెచ్చారు. ఈసారి చాలా అప్డేట్ అయ్యారు, సూపర్ వచ్చింది వినాయకుడు. అది ఎంత ఫీట్స్ తెలీదు. నేనైతే ఒక 4 ఉంటుంది అనుకుంటున్నా, 3 కానీ 4 కానీ ఉండొచ్చు మేబీ. సూపర్ ఉంది, మీకు కూడా చూపిస్తా. 5 కూడా ఉండొచ్చు, నాకు కరెక్ట్గా అయితే తెలియదు. నార్మల్గా చెప్తున్నా. ఫటాఫట్ బయలుదేరైతే వెళ్ళిపోదాము. అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అనమాట. అండ్ వినాయక చవితి బ్లాగ్ అనమాట. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు స్టార్ట్ చేసిన ఈ బ్లాగ్ మళ్ళీ ఆల్మోస్ట్ అయిపోయి, అంటే నిమజ్జనం సమయంలో అంటే దగ్గరకు వచ్చేస్తుంది నిమజ్జనం రోజులు కూడా. ఈరోజు వచ్చేసి కుంకుమ పూజ అనమాట. చాలా డిలే అయిపోయింది అప్లోడింగ్. అండ్ నా గ్యాలరీలోనే ఉంటే దీనికి కంటిన్యూషన్ చేద్దామని చెప్పేసి కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వినాయక చవితి కుంకుమ పూజ వీడియో అనమాట. అండ్ వెళ్ళాలి. అండ్ మా గల్లీలో ఉన్న వినాయకుడు కుంకుమ పూజ కాదు, మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర పెట్టిన కుంకుమ పూజ అనమాట వినాయకుడిది. అక్కడ మా తాతయ్య వాళ్ళ ఇంటి కిందనే ఉంటుంది. పిల్లలు అంతా కలిసి పెట్టారు. లాస్ట్ టైం 2 feet గణేష్ తెచ్చారు. ఈసారి చాలా అప్డేట్ అయ్యారు, సూపర్ వచ్చింది వినాయకుడు. అది ఎంత ఫీట్స్ తెలీదు. నేనైతే ఒక 4 ఉంటుంది అనుకుంటున్నా, 3 కానీ 4 కానీ ఉండొచ్చు మేబీ. సూపర్ ఉంది, మీకు కూడా చూపిస్తా. 5 కూడా ఉండొచ్చు, నాకు కరెక్ట్గా అయితే తెలియదు. నార్మల్గా చెప్తున్నా. ఫటాఫట్ బయలుదేరైతే వెళ్ళిపోదాము. అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసేద్దాం. చాలా బాగా పాడుతున్నారు అన్నమాట. ఇప్పుడే వచ్చాము, సాంగ్ అయితే చాలా బాగుంది. పూజారి అయితే ఇప్పుడే వచ్చారు.
ఫుల్ దోమలు కొడుతుంది. అన్నం తింటారు అయితే మంచిగా అవుతుంది. 9:30 అవుతుంది. నిజంగా లైటింగ్ అయితే ఫుల్ కలర్లోకి పెట్టారు. ఫుల్ కలర్ ఉంది. పూజ అయితే ఇప్పుడప్పుడు అయ్యేలాగా లేదు. ఎవరు నిజంగా గ్యాస్ సిచ్యువేషన్ అయితే కొంచెం హార్డ్గానే అయిపోయింది. వర్షం అయితే పెద్ద చినుకులు పడుతున్నాయి, చూడొచ్చు. వర్షం అయితే పెద్ద చినుకులు పడుతున్నాయి. అండ్ పూజలో కూర్చున్న వాళ్ళని అయితే కంపెనీ వాళ్ళు బాగానే పరదా పైన ఒక మంచి కవర్ వేసి అయితే కవర్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పూజ చేసే వాళ్ళ వరకు ఇట్లా కవర్ చేశారు. పూజ చేసే వాళ్ళనే కాదు, ఈ ముందు లైన్ కూడా కవర్ అయిపోతుంది వర్షం పడకుండా. చూస్తున్నారు కదా, వర్షం తగ్గింది అనుకున్నాం కానీ మళ్ళీ దంచి కొడుతున్నది. కొంచెం తగ్గిందనమాట, కానీ వర్షం అయితే బాగానే పడుతుంది. చూస్తున్నారు కదా, మరి హార్డ్ అయిపోతుంది ఇప్పుడు దీనికి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఇల్లు అనమాట. ఇట్లా పైనకి పందిర్లాగా ఉంటారని చెప్పేసి ఇక్కడ పెట్టారు వినాయకుడిని. ఇక్కడ ఇప్పటికిప్పుడే అక్కడ పరద అయితే పెట్టారు, చూస్తున్నారు కదా, గ్రీన్ కార్పెట్ ఇట్లా కట్టేశారు ఇన్స్టాంట్గా ఇప్పటికిప్పుడే. ఇంతకుముందు అక్కడ వరకు ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం కట్టేశారు ఇక్కడ దాకా. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. అండ్ పాలవెల్లి చూడొచ్చు మీరు, పాలవెల్లి షూట్ అవ్వట్లేదు అనమాట అంత క్లారిటీగా. అండ్ కవర్ అయితే పెట్టారు కదా. అండ్ మీ అందరూ కూడా హారతి అయితే తీసుకోండి. చూస్తున్నారు కదా, తీసుకోండి గ్యాస్. నేను తీసుకుంటే మీరు తీసుకున్నట్టు. చూస్తున్నారు కదా, అండ్ ఇప్పుడు పూజ అయితే అయిపోయినది. అందరూ దండం పెట్టుకుంటానికి అయితే వస్తున్నారు. అండ్ ఈ వినాయకుడు స్పెషల్ వచ్చేసి, అండ్ చూస్తున్నారు కదా, 10 రూపీస్ డబ్బులు ఉంటాయి కదా, వాటిని దండగా అయితే వేశారు. నిమజ్జనం టైంలో ఇది ప్రతి ఇంటికి అయితే ఇస్తారంట. అండ్ ఇచ్చిన వాటిని బిరువాలో అయితే దాసి పెట్టుకోవాలి. అండ్ చూడాలి. వెల్కమ్ బ్యాక్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నైట్ అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయాను, ఎందుకంటే వచ్చేసరికి 11:30 అలా అయింది. అండ్ చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట. ఆఫ్టర్నూన్ అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇప్పుడు వచ్చేసి అన్నదానం అనమాట. అండ్ మనమైతే అక్కడికి వెళ్ళాలి ఫటాఫట్ బయలుదేరి. అండ్ మనమే అక్కడ మొత్తం చూసేది. చూస్తున్నారు కదా, మోములు కూడా ఇచ్చిపడి స్టిక్కర్. చూస్తున్నారు కదా, నీట్గా టీషర్టు, ఒక మంచి జీన్స్ ప్యాంట్, ఒక పర్ఫ్యూము, ఒక వాచ్, ఒక స్పెట్స్. చాలా ఇంకేం కావాలి చెప్పండి బయటికి పోవాలంటే. గైస్ వీడియో తీద్దామంటే అసలే కుదరట్లేదు. అండ్ ఫుడ్ అయితే అసలు అదిరిపోయిందనమాట. అండ్ తిని కూడా రిటర్న్ అయిపోతున్నాము మేము. చూస్తున్నాం కదా, నిజంగా ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉన్నది, చాలా బాగున్నది. కాకపోతే లాస్ట్కి సరిపోలేదంట. అప్పటి వరకు హోటల్ నుంచి అయితే తెచ్చారు. అండ్ హోటల్ ఫుడ్ కూడా చాలా బాగుంది, దాన్ని కూడా టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది భవానీ మెస్ అని చెప్పేసి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. మళ్ళీ ఈవినింగ్ క్లిప్స్లో అయితే కలుద్దాం. ఈవినింగ్ వచ్చేసి సరస్వతి పూజ అంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సరస్వతి పూజ అనమాట. చూస్తున్నారు కదా, అండ్ సరస్వతి పూజ అనమాట క్లిప్. అండ్ ఆల్మోస్ట్ మిస్ అయిపోతున్నాయి క్లిప్స్, యాడ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ వీడియో షూటింగ్లో ఉన్నప్పుడే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది. నాన్ వేష అని యూట్యూబర్ ఉంటారు, ఆయన ఎప్పుడో చెప్పారు ప్రపంచమంతా దొంగనా కొడుకులని. కానీ కొంతమంది నమ్మరు కదా, అలా అంటే అందులో నేను కూడా ఉన్నాను. అండ్ వినాయకుడు చందా అని చెప్పేసి కొంతమంది అయితే వచ్చారు, ఇంకా లేడీసే అనమాట. వాళ్ళు వినాయక అన్నదానం చందా అని చెప్పేసి వచ్చారు. వచ్చిన వాళ్ళకి మా తరపు నుంచి 516 రూపీస్ అయితే ఇచ్చాము, అంటే 516 రూపాయలు అయితే ఇచ్చాము. ఇచ్చి పేరు రాయమన్నారు మమ్మల్ని. అండ్ నేను వచ్చేసి మా మమ్మీ డాడీ స్పెల్లింగ్ నాకు తెలియదు కాబట్టి నా పేరు రాసుకున్నా, ముఖేష్ ఎమ్ అని చెప్పేసి. అంతా అయిపోయినాక జై బోలో గణేష్ మహారాజ్కి అన్నారు, నేను కూడా జై అన్నాను. అండ్ అట్లనే మా కింద వాళ్ళ దగ్గర 1000 రూపీస్ డబ్బులు తీసుకున్నారు. అలా అంటే వాళ్ళు 1000 రూపీస్ డబ్బులు, అలానే 1 కేజీ రైస్ అయితే ఇచ్చారు అన్నదానానికి. ఇట్లా మా గల్లీలు అంతా దోచుకొని పక్క గల్లీకి వెళ్ళి వాళ్ళు ఒక ఇంటి దగ్గర దొరికిపోయారనమాట. వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు బాగానే, ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకొని ఇవ్వని వాళ్ళ దగ్గర కళ్ళలో కారం కొట్టేసి ఇంట్లోకి చొరబడి
డబ్బులు బంగారం అంతా అయితే దొంగతనం చేస్తున్నారు. అండ్ నేను చూసిన దాని ప్రకారం వాళ్ళ దగ్గర వాళ్ళు ఒక 6 or 7 పీపుల్స్ వచ్చారు, అంటే నెంబర్స్ వచ్చారు. వాళ్ళ దగ్గర 4 బ్యాగ్స్ ఉన్నాయి. అలానే ఒక 500 కాగితాలని చేతిలో పట్టుకొని అయితే తిరుగుతున్నారు. అంటే మాకు ఇంత చందా వచ్చారని. అవి మొత్తం రైస్ ఫిల్ చేసుకుంటానికని అయితే చెప్తున్నారు. అండ్ మీరు కూడా ఇట్లాంటి వాళ్ళని కొంచెం బాగా డీప్ అబ్జర్వ్ చేసి మాత్రమే డబ్బులు ఇవ్వండి, ఓకేనా? అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. వెల్కమ్ బ్యాక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి నిమజ్జనం క్లిప్ అనమాట, చూస్తున్నారు కదా. అండ్ మళ్ళీ ఈ బుజ్జి వినాయకుడి కోసం మళ్ళీ 1 year అయితే వెయిట్ చేయాలి, చూస్తున్నారు కదా. అండ్ బయలుదేరిపోయాడు వినాయకుడు, చూస్తున్నారు కదా. అండ్ లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా పెద్ద వినాయకుడిని ఎత్తుకున్నారు. లాస్ట్ ఇయర్ 2 feet గణేష్ అనమాట, ఇప్పుడు వచ్చేసి చాలా పెద్ద గణేష్, చూస్తున్నారు కదా. లాస్ట్ ఇయర్ 5th 6th ఇట్లా చిన్న పిల్లలు కలిసి పెట్టారు, చిన్నవాళ్ళేం కాదు. అండ్ 4th 5th 6th ఇట్లాంటి పిల్లలు అయితే పెట్టారు. కానీ ఇప్పుడు అంతా అన్నీలు పిల్లలు అంకుల్స్తో కూడా జాయిన్ అయిపోయారు, చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చే ఇయర్ ఇంకా డెవలప్ చేస్తారు కావచ్చు. అండ్ చూస్తున్నారు కదా. అండ్ వినాయకుడు లడ్డు వేలం పాట గెలిచింది వచ్చేసి మా మామయ్య అన్నమాట. అండ్ ఆయన ఫోటో మీకు స్క్రీన్ పైన ఇస్తా చూడండి. అండ్ ఇతనే అనమాట లడ్డు వేలం పాట గెలిచాడు, చూస్తున్నారు కదా. అండ్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వినాయకుడి నిమజ్జనం టైంలో డ్యాన్స్ క్లిప్ అనమాట, చూస్తున్నారు కదా. పైన పెట్టిన విగ్రహము అటు ఇటు కదలకుండా అయితే పోయి కూర్చొని పట్టుకున్నాను. అండ్ ఎక్కువసేపు అయితే పట్టుకోలేదు, ఒక 1 hour పట్టుకున్నాను. ఇక దిగిపోయి అయితే ఎంజాయ్ చేసేసాను. మీకైతే ఈ వీడియో నచ్చి ఉంటుంది, కాకపోతే నేను ఎడిటింగ్ చేసే యాప్ కొంచెం ప్రాబ్లం చేయడం వల్ల వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయినా. నాకు తెలిసి మీరు ఎంజాయ్ చేసే ఉంటారు. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ త్వరలో నేను కొత్త వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.